तेलंगाना में मानसून की आमद के पेश नज़र उज़रा वज़ीर अफ़ज़ाइश मवेशियान टी श्रीनिवास यादव, वज़ीर दाखिला मोहम्मद महमूद अली की ज़ेर क़ियादत GHMC के हेड ऑफिस में एक जायज़ा इजलास मुनक़द हुआ। इस इजलास में GHMC मेयर गदवाल विजयलक्ष्मी, डिप्टी मेयर श्रीलता मोते और GHMC कमिश्नर डायरेक्टर EVDM, जोनल कमिश्नर्स ईज और जोनल SEs के अलावा दीगर अमले ने शिरकत की। इस मौके पर मौसम बरसात के आगाज़ के पेश नज़र GHMC हुदूद में मौजूदा नालों की सफाई के अलावा दीगर उमूर पर तबादला ख्याल किया गया। इस मौके पर इजलास में शरीक तमाम ओहदेदारों को बारिश की पानी की नक्कासी के इक़दाम करने की हिदायत भी दी गई। उज़रा ने इजलास में बारिश के दौरान कम से कम नुकसानात के लिए तमाम एहतियाती इक़दाम को रूबे अमल लाने की हिदायत दी। ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ అయితే అధికారులకు ఇప్పటికే ఎక్కడికక్కడ మ్యాపింగ్ చేయడం వరకు కూడా ఏ ప్రాంతాలలో ఎంతెంత జరుగుతుంది ఎవ్రీడే ఆ రిపోర్ట్స్ అన్నీ మరి వారు ఇవ్వడం జరిగింది. అయితే ఫ్యూచర్ ప్లానింగ్లో భాగంగా ఓన్లీ నాలాస్ మీద ఒక వర్క్షాపు మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేయాలని నెక్స్ట్ మంత్ అట్లా అప్పటి వరకు ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టమని చెప్తున్నాం. అంటే దీనికి పర్మనెంట్గా ఈ నాలాస్కు ఎవ్రీ ఇయర్ ఒక 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది GHMC. బట్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని అంటే చాలానే ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్లోనేమో సెంట్రల్ సిటీలో ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఏదైతే ఎల్బీ నగర్ జంక్షన్ ఒకప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏ పరిస్థితులు ఉంది. ఉప్పల్ జంక్షన్ కూడా కాబోతుంది, మల్కాజిగిరి ప్రాంతం కాబోతుంది. కాబట్టి మీకు షేర్లింగంపల్లిలో అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్ వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే దేశంలో బ్రహ్మాండమైనటువంటి పేరు హైదరాబాద్ సిటీకి వచ్చింది. ఈ నాలాస్ కూడా ఓ విషయం మీకు కూడా ఐడియా ఉండాలి. ఈ నాలాలు ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ జరిగిన చాలా ప్రాంతాలలో. అయితే దీన్ని రిహాబిటేషన్ అంటే కొత్తగా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ జరిగినాయి చాలా ప్రాంతాలలో, మీకు అందరికీ తెలుసు. వాళ్లకు కొంతమందికి అన్న అకామిడేషన్ ఇచ్చేసి అక్కడ నుంచి ఈ నాలా ప్రాంతాల నుంచి తీసేసే కార్యక్రమాన్ని కూడా మీకు అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతుంది. అందుకే అది కూడా ఐడెంటిఫై చేయమని చెప్తున్నాం. వాళ్ళకు మంచి ప్లేసెస్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయించేసి ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. రెండోది చెరువులు ఎన్క్రోచ్ అయినాయి, ఆ విషయంలో కూడా కొంచెం సీరియస్గా పోతాం. కాబట్టి ఏదైతే పేదరికం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం డెఫినెట్గా రిహాబిటేషన్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. ఇక మిగిలిన ఈ అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఈ వెంచర్స్ వస్తాయి కదా, ఇష్టానుసారం చేసిన వాళ్ళది మాత్రం కొంత సీరియస్గా ఉంటాం. కాబట్టి ఇప్పటికే మా మేయర్ గారు అన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ నుంచి మీరు చూస్తున్నారు. ఆమె సిటీలో ఈ శానిటేషన్ విషయంలో తిరిగింది, ఫ్రెష్గా నాలాల విషయంలో తిరుగుతుంది. సేమ్ టైం మా డిప్యూటీ మేయర్ గారు కూడా అదే పని మీద తిరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలు అల్టిమేట్గా ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా